నమస్తే. వెల్కమ్ టు ప్రగతి మీడియా. నేను ఆదిత్య. ఇరాన్‌పై ఇజ్రాయెల్, అమెరికా చేస్తున్నటువంటి దాడులు మనం చూస్తూనే ఉన్నాం. ఈ యుద్ధ నేపథ్యం గురించి పూర్తి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతానికి మనతో పాటు లైవ్‌లో ఉన్నారు ప్రముఖ అనలిస్ట్ కోటేశ్వరరావు గారు. సార్‌తో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్, ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ చేసినటువంటి ఆ భయానక దృశ్యాలు మనం చూస్తూనే ఉన్నాం. సో, దీని వెనకాల చాలా రీజన్స్ వినిపిస్తూ ఉన్నాయి. ఇకపోతే దీనిపై వస్తున్నటువంటి అంశాల విషయంలో కూడా మన దేశంలో వాదనలు చేసేవాళ్ళు కూడా చాలా మందే ఉన్నారు. సో, ఈ వాదనల్ని రకరకాలుగా వినిపిస్తూ ఉన్నారు. సో, అసలు దీన్ని ఎలా చూడొచ్చు సార్? ఇరాన్ మీద అమెరికా ప్రారంభించినటువంటి దాడి అత్యంత దుర్మార్గమైంది. ఆ దుర్మార్గాన్ని కప్పిపుచ్చుకోవడానికి గత కొద్ది నెలలుగా, ఇంకా చెప్పాలంటే గత కొద్ది సంవత్సరాలుగా అడ్డగోలు వాదనలు చేస్తూ ఉంది. అసంబద్ధమైనటువంటి వాదనలు చేస్తూ ఉంది అనేది మనం అర్థం చేసుకోవాలి. ఏ దేశమైనా తన భద్రత అవసరాల రీత్యా ఆయుధాలను కలిగి ఉండటం దానికి ఉన్నటువంటి హక్కు. ఆ విధంగా చూసినప్పుడు ఇరాన్ కూడా ఆ విధమైనటువంటి హక్కు ఉందనేటువంటిది అందరూ గుర్తించాలి. అయినప్పటికీ 1968లో మేము అణ్వాయుధాలను తయారు చేయము అని అంగీకరిస్తూ అణ్వస్త్ర వ్యాప్తి నిరోధక ఒప్పందం మీద ఇరాన్ సంతకం చేసింది. ఎప్పుడు? 1968. ఆ తర్వాత ఆ ఒప్పందానికి ఇరాన్ కట్టుబడి ఉన్నప్పటికీ ఇరాన్ అంతర్గత వ్యవహారాల్లో అమెరికా జోక్యం చేసుకుని ఇరాన్ ని రెచ్చగొట్టి అక్కడ ఉన్నటువంటి పాలకుడు డిక్టేటర్ గా ఉన్నటువంటి ఇరాన్ షాను సమర్థించి వ్యవహరించినప్పుడు ఆ డిక్టేటర్ కు వ్యతిరేకంగా జనం తిరుగుబాటు చేశారు. ఆ తిరుగుబాటులో అయాతుల్లా అలీ ఖమైనీ అనేటువంటి నాయకుడు, ఆయన మత ఛాందసుడే, ఎలాంటి సందేహం లేదు. ఆ మత ఛాందసులు ఆ ఉద్యమాన్ని హైజాక్ చేసి 1979 లో ఆ ఇరాన్ షాను కూల్దోసి అక్కడ మతపరమైనటువంటి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. అప్పటి నుంచి ఇరాన్ పాలకుల్ని గద్దె దించాలి, మళ్ళా మరొకసారి తన తొత్తు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలనేటువంటిది అమెరికా ఎత్తుగడ. అంటే 79 నుంచి 2026 వరకు నిత్యం అమెరికా అదే పని చేస్తా ఉంది. 89 లో మొన్న హత్యకు గురైనటువంటి ఖమేని, మొదట అధికారానికి వచ్చింది ఖొమైనీ, మొన్న హత్యకు గురైంది ఖమేని. ఆయనని చంపేసేంత వరకు అనేకమైనటువంటి కుట్రలు చేసింది. ఆ కుట్రలకు వ్యతిరేకంగానే ఇవాళ ఇరాన్ ప్రతిదాడులు చేస్తుంది అనేటువంటిది మనం అందరం కూడా గమనించాలి. అయితే ఎందుకని అమెరికా చేస్తున్నటువంటి వాదనలు ఏమిటి, ఇరాన్ చేస్తున్నటువంటి వాదనలు ఏమిటి అనేటువంటిది మనం జాగ్రత్తగా పరిశీలించినప్పుడు 2015లో ఇరాన్ అణు కార్యక్రమాన్ని, అంటే అణుశుద్ధి, ఆ శుద్ధి తర్వాత అణుబాంబులను తయారు చేసేటువంటి ప్రక్రియను ఇరాన్ గనుక నిలిపివేసేట్లయితే అప్పటి వరకు ఇరాన్ మీద విధించినటువంటి ఆంక్షలన్నింటినీ ఎత్తివేస్తాము. అణు కార్యక్రమం ఏదైతే ఉందో శాంతియుత ప్రయోజనాలకు, అంటే విద్యుత్ అవసరాలకు, ఇటువంటి వాటికి మేము సాయం చేస్తామని చెప్పేసి అమెరికా 2015లో ఒక ఒప్పందం చేసుకుంది. ఆ ఒప్పందంలో రష్యా, చైనా, ఫ్రాన్స్, జర్మనీ ఈ దేశాలు కూడా భాగస్వాములు. కానీ ప్రధానమైనటువంటి భాగస్వాములు అమెరికా, ఇరాన్. 2018లో ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి డొనాల్డ్ ట్రంప్ అప్పుడు కూడా అధికారంలో ఉంది. ఆ ఒప్పందం నుంచి ఏకపక్షంగా వైదొలిగిన తర్వాత, అమెరికా వైదొలిగిన తర్వాత మా కార్యక్రమాన్ని మేము కొనసాగిస్తామని, అణుశుద్ధి కార్యక్రమాన్ని ఇరాన్ కొనసాగిస్తాం. గత ఏడాది అధికారానికి వచ్చినటువంటి ట్రంప్ అటువంటి కార్యక్రమాన్ని కొనసాగించడానికి వీల్లేదు, ఏకపక్షంగా మీరు రద్దు చేసుకోవాల్సిందే అని చెప్పేసి బలవంతంగా చేయడానికి ప్రయత్నించినప్పుడు మీరు ఆంక్షలు ఎత్తివేయండి, మా మీద ఉన్నటువంటి ఆంక్షలు ఎత్తివేయండి, మేము దాని గురించి చర్చిస్తాము, మేము దానికి వ్యతిరేకం కాదు అని చెప్పినప్పటికీ గత ఏడాది కాలంలో ఇంతవరకు చర్చలు సాగనివ్వకుండా, సాగినా గానీ ఏదో ఒక ఆటంకం కలిగించడం అనేటువంటిది ట్రంప్ చేస్తున్నారు. ఏమిటి ఆటంకం? మొదట ఏం చెప్పారు? అణు కార్యక్రమాన్ని రద్దు చేసుకోవాలన్నారు. ఓకే అని చెప్పింది ఇరాన్. దానికి డొనాల్డ్ ట్రంప్ గొంతెమ్మ కోరికలు రెండు చేర్చాడు. ఏమిటంటే ఇరాన్ దగ్గర ఉన్నటువంటి క్షిపణుల సంఖ్యను తగ్గించుకోవాలి అనేటువంటిది ఒకటి, పాలస్తీనా విముక్తి కోసం, ఇతర అవసరాల కోసం ఆ ప్రాంతంలో ఉన్నటువంటి సాయుధ బృందాలకు మీరు సాయం చేయకూడదు అనేటువంటిది రెండో గొంతెమ్మ కోరిక. మొదటి దాని గురించి మేము ఆలోచిస్తాము, ఒప్పందం చేసుకుంటాం, గానీ మిగిలినటువంటి రెండింటిని మేము అంగీకరించేటువంటి సమస్య లేదు అని చెప్పేసి ఇరాన్ చెప్పింది. ఆ చెప్పినటువంటి దానిలో జెనీవాలో జరిగినటువంటి చర్చలు విఫలమై మళ్ళా వియన్నాలో మాట్లాడుకుందామని చెప్పి, వియన్నాలో చర్చలు జరగక ముందే గత శుక్రవారం నాడు అమెరికా ఏకపక్షంగా దాడులు ప్రారంభం. ఏ విధంగా చూసినప్పటికీ అమెరికా అడ్డగోలుతనం తప్ప మరొకటి అయితే కనపడలేదు. సార్, ఇప్పుడు ఈ దాడుల్ని సమర్థిస్తున్న వాళ్ళు మన దేశంలో కూడా చాలా మంది కనిపిస్తున్నారు. వాళ్ళు కూడా రకరకాల వాదనలు వినిపిస్తూ ఉన్నారు. మరి ఈ వాదనల వెనక వ్యూహం ఎలా చూడొచ్చు సార్ మనం అసలు?
అమెరికాకి అనుకూలంగా లేకపోతే ఇజ్రాయెల్ కి అనుకూలంగా లేదా ఇరాన్ కి వ్యతిరేకంగా ఈ వాదనలు చేస్తున్నటువంటి వాళ్ళందరూ కూడా అమెరికా భావజాల ప్రభావం లేకపోతే అమెరికా యొక్క ఇతరతర ప్రభావాలతోటి ఉన్నారు అనేటువంటిది మనకి స్పష్టంగా కనిపిస్తాం. ఏమిటి వాళ్ళు చేస్తున్నది? ఇరాన్ అణ్వాయుధం తయారు చేస్తే అది ఇజ్రాయెల్ కి ప్రమాదం. అది కదా ఒక వాదన. మరి ఇజ్రాయెల్ దగ్గర అణుబాంబు ఉన్నది కదా, ఆల్రెడీ తయారు చేస్తుంది కదా, మరి అది ఎవరికి ప్రమాదం? దాని నుంచి ఎవరికి ప్రమాదం? ఇరాన్ ప్రమాదం గురించి చెప్పేటువంటి వాళ్ళు ఇజ్రాయెల్ ప్రమాదం గురించి కూడా చెప్పాలి కదా. అమెరికా ఎందుకు చెప్పదు? లేదా ఇరాన్ ప్రశ్నించేటువంటి వాళ్ళు ఇజ్రాయెల్ అణుబాంబు గురించి ఎందుకు మాట్లాడరు? అందువలన అడ్డగోలుగా వాదించదలుచుకునేటువంటి వాళ్ళకి ఈ విధమైనవి ఓకే, ఇరాన్ తో ప్రమాదం లేకపోతే ఇంకోటి. మరి ఉత్తర కొరియాను కూడా శత్రువుగా చూస్తోందిగా అమెరికా. ఉత్తర కొరియా దగ్గర కూడా అణుబాంబు ఉంది కదా. మరి ఉత్తర కొరియా మీద దాడి చేయడానికి లేకపోతే ఆంక్షలు పెట్టడానికి అమెరికా ఎందుకని ముందుకు రావట్లేదు అంటే ఇక్కడ స్పష్టంగా పశ్చిమాసియాలో ఇరాన్ అనేటువంటిది అణ్వాయుధాలు తయారు చేసుకుంటే మరింత బలమైతే తన పెత్తనానికి అడ్డు వస్తుంది. రెండోది ఇరాన్ లో ఉన్నటువంటి చమురు సంపదల్ని కొట్టేయడాను అంత తేలిక కాదు. ఇదే ప్రధానమైనటువంటి కాదు. మరి ఈ విధమైనటువంటి వాదనలు సమర్థిస్తున్నటువంటి వాళ్ళు అసలు అమెరికా ఎందుకు? అమెరికాయే కదా మొట్టమొదటి అణుబాంబును ప్రయోగించింది. హిరోషిమా నాగసాకి నగరాల మీద అమెరికాయే కదా అణుబాంబు తయారు చేసి ప్రయోగించింది. ఆ తర్వాత అణుబాంబు తయారు చేసినటువంటి దేశాలు ఏవైనా ఇంతవరకు ఇతర దేశాల మీద అణుబాంబును ప్రయోగించినటువంటి దాఖలాలు ఉన్నాయా? లేవు. మరి ఎందుకు ఈ విధమైనటువంటి వాదనలు చేస్తున్నట్టు? అందుకని ఇవన్నీ కూడా అడ్డగోలు వాదనలు అనేటువంటిది స్పష్టం. సరే, ఇప్పుడు ఈ దాడుల్ని ప్రపంచ దేశాలు మొత్తం కూడా ముక్త ఖండంతో ఖండిస్తుంటే మన దేశం మాత్రం సైలెంట్ గా ఉంది అనేది ఒకటి వస్తున్నటువంటి అంశాలు మనం చూస్తూనే ఉన్నాం. ముఖ్యంగా మోడీ గారు లాంటి వాళ్ళు కూడా సైలెంట్ గా ఉన్నారు. అంటే దీని వెనకాల వ్యూహం ఏంటి? అసలు దీని ఇంపాక్ట్ అనేది మన దేశ విదేశీయంగా దానిపై ఏ విధంగా ఉండబోతుంది? అసలు దీని ఇంపాక్ట్ అంతా కూడా మన దేశం సైలెంట్ గా ఏమి లేదు. ఒక విధంగా చెప్పాలంటే సైలెంట్ గా ఉన్నాము అనే పద్ధతుల్లో మీడియాలో వార్తలను రాయించుకుంటున్నారు. మన దేశం తటస్థంగా ఉండాలి, తటస్థంగా ఉంది అని చెప్పేసి కొంతమంది ఓకే తటస్థంగా ఉంది. ఉక్రెయిన్ మీద రష్యా దాడి చేసినప్పుడు నరేంద్ర మోడీ గారు ఏం చెప్పారు? ఇది యుద్ధాలకు తగినటువంటి సమయం కాదు, శాంతియుతంగా పరిష్కరించుకోవాలి అని చెప్పేసి 4 సంవత్సరాల క్రితం చెప్పారు కదా. అప్పుడు ఈ ఉదంతంలో మేము తటస్థంగా ఉంటాము అని చెప్పారు. ఓకే, అందరూ బాగుంది, ఇండియా వైఖరి బాగుంది అని చెప్పారు. అదే నరేంద్ర మోడీ 4 ఏళ్ల తర్వాత ప్రపంచంలో ఉద్రిక్తతలు ఇంకా పెరిగాయి. పశ్చిమాసియాలో గత ఏడాది ఇరాన్ మీద అమెరికా ఏకపక్షంగా దాడి చేసి, అదే విధంగా గాజాలో ఇజ్రాయెల్ మారణకాండ సృష్టించింది. అనేక దేశాల మీద దాడులు చేసింది. లెబనాన్ మీద లేకపోతే సిరియా మీద ఇటువంటి అంటే 2022 కంటే ఇప్పుడు యుద్ధ ప్రమాదం ఉద్రిక్తతలు పెరిగాయి. మరి అదే నరేంద్ర మోడీ గారి నోటి నుంచి ఇది యుద్ధాలకు సమయం కాదు, దీన్ని శాంతియుతంగా పరిష్కరించుకోండి అని చెప్పేసి ఎందుకని మాట్లాడలేకపోయారు? ఇప్పుడు అలా మాట్లాడితే డొనాల్డ్ ట్రంప్ కి కోపం వస్తుంది. డొనాల్డ్ ట్రంప్ కోపం వస్తే మనకు పంచెలు తడిచిపోతాయి. అంతే కదా. లేకపోయేట్లయితే మరి 2022 ఉక్రెయిన్ యుద్ధం సందర్భంగా ఆ మాటలు మాట్లాడినటువంటి వాళ్ళు ఇప్పుడు ఎందుకు మాట్లాడరు అనేటువంటిది ప్రశ్న. అందుకని ఖచ్చితంగా దీనిలో మౌనం వెనకాల లేకపోతే ఈ విధమైనటువంటి వైఖరి అమెరికాకు అనుకూలం. మరొకటి, ఈ ఇజ్రాయెల్ ప్రధానమంత్రి తోటి నరేంద్ర మోడీ గారు యుద్ధం ప్రారంభమైన తర్వాత మాట్లాడారు. ఆ తర్వాత బహ్రెయిన్, కువైట్ ఇతర దేశాల నాయకులతో కూడా మాట్లాడారు. మరి ఇరాన్ తోటి ఎందుకు మాట్లాడలేదు అనేటువంటిది మిగతా దేశాలతో మాట్లాడటం అంటే అక్కడ ఉన్నటువంటి భారతీయుల యొక్క రక్షణ కోసం లేదా వాళ్ళు ఎట్లా ఉన్నారు ఏమిటి తెలుసుకోవడానికి మాట్లాడారని చెప్పేసి బీజేపీ వాళ్ళు సమర్థిస్తున్నారు. మరి ఇరాన్ లో కూడా ఉన్నారు కదా భారతీయులు, ఇరాన్ లో కూడా పనిచేస్తున్నారు కదా. మరి ఇరాన్ లో ఉన్నటువంటి వాళ్ళ మా దేశస్తుల పరిస్థితి ఏమిటి? వాళ్ళని జాగ్రత్తగా తీసుకురావడానికి ఉన్నటువంటి అవకాశాలు ఏమిటని చెప్పేసి మరి ఇరాన్ నాయకులతో మాట్లాడాలా లేదా? ఎందుకు మాట్లాడరు అంటే ఇరాన్ లో ఉన్నటువంటి భారతీయులు పోతే పోయారు, యుద్ధంలో చస్తే చచ్చారు అని అర్థం. ఈ వివక్ష ఏమిటి? ఈ విధమైనటువంటి వైఖరి ఏమిటనేటువంటిది ఒకటి. మరొకటి, ఈ ఖమేనీ అనేటువంటి ఇరాన్ సుప్రీం నాయకుడు భారత అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకున్నాడు. ఆర్టికల్ 370 రద్దుని వ్యతిరేకించాడు అని చెప్పేసి మరి ఆర్టికల్ 370 రద్దును వ్యతిరేకించినటువంటి వాళ్ళందరి పట్ల నరేంద్ర మోడీ గారు ఒకే వైఖరితో కలిగి ఉన్నారు. ఆర్టికల్ 370 చైనా కూడా వ్యతిరేకించింది, ఓపెన్ గానే అభ్యంతరం తెలియజేసింది. మరి చైనా నాయకుల దగ్గరికి వెళ్లి వాళ్ళతోటి ఫోటోలు దిగి వాళ్ళతో స్నేహం ఎందుకు చేశారు? మరి ఖమేనీని హత్య చేస్తే ఈ హత్య తప్పు అని ఎందుకు ఖండించలేకపోయారు? మనకి శత్రువుగా
మనకి వ్యతిరేకంగా ఉన్నాడు కదా అని చెప్పేసి అంటున్నారు. పోనీ దాన్ని కూడా కాసేపు అంగీకరిద్దాం, ఖమేనీ అట్లా చేశాడు కదా అని. మరి వెనిజులా అధ్యక్షుడు మధురో మనకు మిత్రుడే, మనకు పెట్రోల్ అమ్మాడు, డీజిల్ పెట్రోల్ ముడి చమురు అమ్మాడు, అన్ని మంచి సంబంధాలే. మరి అతన్ని కిడ్నాప్ చేస్తే ట్రంప్, నరేంద్ర మోడీ గారు ఎందుకు మాట్లాడరు? నోటికి టేపులు వేసుకొని ఎందుకని మాట్లాడరు? అందుకని ఇది ఖచ్చితంగా అమెరికాకి అనుకూలమైనటువంటి వైఖరి తప్ప మరొకటి కాదు. నిజానికి ఇదే ఖమేనీ నాయకత్వంలో ఉన్నటువంటి ఇరాన్ 1994లో కాశ్మీర్ లో మానవ హక్కులకి భంగం ఏర్పడింది, ఇక్కడ ఉన్నటువంటి భారత ప్రభుత్వం మానవ హక్కుల్ని హరిస్తా ఉంది అని అమెరికా ఒత్తిడి మేరకు అంతర్జాతీయ మానవ హక్కుల సంస్థ ఐక్యరాజ్య సమితిలో ఒక తీర్మానం పెట్టినప్పుడు ఇరాన్ అడ్డుకుంది, మన దేశానికి మద్దతుగా నిలబడింది. మరి అప్పుడు ఇరాన్ అదే ఖమేనీ కదా. మరి మనకి నేను శత్రువు అయితే లేదా మన అంతర్గత వ్యవహారాల్లో ఉంటే ఎందుకని అప్పుడు మనకి సపోర్ట్ చేశాడు అనేటువంటి ప్రశ్న. రెండోది సార్, మన దేశ విదేశాంగ విధానంపై దీని ఇంపాక్ట్ ఎలా ఉంటుంది సార్, అంటే రానున్న రోజుల్లో? తప్పకుండా దీని ఇంపాక్ట్ ప్రతికూలంగా ఉండటానికి ఎక్కువ అవకాశం ఉంది. గడిచినటువంటి 12 సంవత్సరాల్లో నరేంద్ర మోడీ సర్కారు అమెరికాకు దగ్గరయ్యేటువంటి క్రమంలో మన చుట్టుపక్కల ఉన్నటువంటి దేశాలన్నింటినీ కూడా శత్రువులుగా లేకపోతే మనకి దూరంగా జరిగేట్టు మార్చుకుంది. డోక్లాం ఇష్యూ అందరికి సంచలనం కలిగించింది తెలుసు. ఆ డోక్లాం సమస్య మీద మన భారత సైన్యం వెళ్లి అక్కడ చైనా సైన్యాన్ని అడ్డుకుంది కొద్ది రోజు. సరే, తర్వాత వెనక్కి వచ్చాం. ఆ తర్వాత ఏమైంది? నిజానికి డోక్లాం అనేటువంటిది భూటాన్ కి చెందినటువంటి ప్రాంతం. ఇప్పుడు భూటాన్ ఏమంటా ఉంది? భారతీయులారా, మీరు మాకు అక్కర్లేదు, ఆ డోక్లాం సమస్యలో మీరు ఏలు పెట్టద్దు, మా సంగతి మేము చూసుకుంటాం అని చెప్పేసి చెప్తాం. అంటే ఒక చిన్న దేశం కూడా, ప్రతిదానికి మన మీద ఆధారపడేటువంటి భూటాన్ లాంటి దేశం కూడా మనల్ని ఖాతరు చేయడం లేదు. అందుకని మరి ఇప్పుడు అంటప్పుడు ఈ విధంగా ఒక దేశాధ్యక్షుడిని హత్య చేస్తే మనం మాట్లాడడం, ఒక దేశాధ్యక్షుడిని కిడ్నాప్ చేస్తే మనం మాట్లాడడం, అటువంటప్పుడు మన దేశాన్ని నమ్మి పేద దేశాలు లేదా వర్ధమాన దేశాలు మన వైపు ఎందుకు వస్తాయి? అంతర్జాతీయ రాజకీయాల్లో మన వైపు ఎందుకు చూస్తాయి? ఎవరు మద్దతు ఇస్తే, ఎవరు బలపరిస్తే వాళ్ళ వైపే చూస్తాయి. అందుకని ఇది ఒక ప్రమాదకరమైనటువంటిది. గతంలో మన దేశం అలీన విధానాన్ని అనుసరించింది. ఇప్పుడు ఆ అలీన విధానం బదులు అనుకూలమైనటువంటి విధానాన్ని ఇప్పుడు అనుసరిస్తున్నాం అనేటువంటిది స్పష్టం. రాబోయే రోజుల్లో అధికారంలో నరేంద్ర మోడీ గారు ఉన్నా, లేకపోతే ఇంకొకరున్నా ఇది మొత్తం దేశ ప్రయోజనాలకి నష్టం. సార్, ఒకప్పుడు మిత్రులుగా ఉన్నటువంటి ఇరాన్, ఇజ్రాయెల్ ఇప్పుడు పెద్ద శత్రువులుగా మారారు. ఇజ్రాయెల్ తీసుకున్నటువంటి స్టాండ్ ఏదైతే ఉందో దాని వెనకాల ఎలాంటి ప్రయోజనాలు ఉండే అవకాశం ఉంది సార్? ఎందుకు అలాంటి స్టాండ్ తీసుకోవాల్సి వచ్చింది ఇజ్రాయెల్ అసలు? ఇరాన్ ఇజ్రాయెల్ సంబంధాలను చూస్తే, ఇజ్రాయెల్ ఏర్పడినప్పుడు ఇజ్రాయెల్ ని అక్రమంగా ఏర్పాటు చేస్తున్నారు, అక్కడ ఉన్నటువంటి అరబ్బులకు అన్యాయం జరుగుతా ఉంది అని ఇజ్రాయెల్ ని ఏర్పాటును వ్యతిరేకించినటువంటి 13 దేశాల్లో ఇరాన్ మొదటి ఇజ్రాయెల్ ని సమర్థించలేదు. ఆ తరువాత అటువంటి వైఖరి తీసుకున్నటువంటి ఇరాన్ ప్రభుత్వంలో ఉన్నటువంటి మొసాదిక్ అనేటువంటి ప్రధానమంత్రి ప్రభుత్వాన్ని కుట్ర చేసి కూల్చివేసి ఇరాన్ షాను 1953లో అమెరికా అక్కడ ప్రతిష్ఠించింది. ఆ ప్రతిష్ఠించిన తరువాత ఇజ్రాయెల్ ని ఇరాన్ గుర్తించింది తప్ప మొదట గుర్తించలేదు. సరే, ఇటీవల కాలంలో మనందరికీ తెలిసింది 1979 నుంచి ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య ఏ విధమైనటువంటి మిత్ర సంబంధాలు లేవు. అందుకని ఎప్పుడు ఇజ్రాయెల్ మొదటి నుంచి కూడా ఇజ్రాయెల్ కి సత్సంబంధాలు అనేటువంటి లేవు. పాలస్తీనాను అడ్డుకుంటున్నటువంటి కారణంగా ఇజ్రాయెల్ వైఖరిని ఇరాన్ నిరంతరం వ్యతిరేకిస్తున్నది. అదే విధంగా పాలస్తీనా కోసం పనిచేసేటువంటి అన్ని గ్రూపులకి, సాయుధేతరుల గ్రూపులకు కూడా ఇరాన్ సాయం చేస్తుంది. సో ఫైనల్ గా ఈ దాడులు కానీ, యుద్ధాలు కానీ ఇప్పట్లో ముగుస్తాయా? అసలు ఓవరాల్ గా దీని పరిణామాలు ఏ విధంగా ఉంటాయి సార్ అసలు? డొనాల్డ్ ట్రంపే చెప్పినట్టుగా 4-5 వారాలు అంటున్నాడు. 4-5 ఉమ్. వారాలు కావచ్చు, ఇంకా ఎక్కువ కాలం కావచ్చు. ఆ మేరకు యుద్ధం జరిగేట్లయితే మన దేశం తీవ్రమైనటువంటి ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొనేటువంటి అవకాశం అయితే ఉంది. ఇప్పుడు హార్ముజ్ జలసంధిని ఇరాన్ మూసివేసింది. ఆ ప్రాంతంలో నౌకలు గనుక తిరిగేట్లయితే మేము దాడి చేస్తామని చెప్పేసి హెచ్చరికలు చేసి, మనం రోజుకి 26 లక్షల దీపాలు చమురు ఆ ప్రాంతం నుంచి రవాణా చేస్తుంది. ఇప్పుడు అది గత 5 రోజులుగా ఆగిపోయింది. ఈ యుద్ధం కొనసాగినన్ని రోజులు ఆ మేరకు వస్తుందో రాదో తెలియనటువంటి పరిస్థితి. మనం ప్రత్యామ్నాయ మార్గంలో ఆయిల్ తెచ్చుకోవాలంటే ఆఫ్రికా ఖండాన్ని చుట్టి రావాలి నౌకలు. అలా రావాలంటే ఇప్పుడు హార్ముజ్ జలసంధి ద్వారా 5-6 రోజుల్లో వచ్చేటువంటి నౌకలు 40 రోజులు 50 రోజులు టైం పడుతుంది. రెండవది రవాణా ఖర్చులు కూడా పెరిగాయి. ఈ మేరకు ఇప్పటికే $82, $83, $84కి చమురు పెరిగింది కనుక రాబోయే రోజుల్లో ఇంకా చమురు కనుక పెరిగేట్లయితే మన చమురు బిల్లు పెరుగుతుంది. ఆ పెరిగినటువంటి బిల్లుని మన వినియోగదారుల మీద కేంద్ర ప్రభుత్వం
మోపుతుంది. అది ఇతర వస్తువుల ధరలన్నిటికి కూడా పెరగటానికి దారితీస్తుంది. అందుకని ఇది ఏ విధంగా చూసినప్పటికీ మనకు ప్రమాదకరం. అయినప్పటికీ నరేంద్ర మోడీ గారు ఇలాంటి యుద్ధాన్ని వ్యతిరేకించకుండా సమర్థించేటువంటి వైఖరికి పూనుకోవడం అంటే మన దేశం, మన ప్రజలను కూడా సంక్షోభంలోకి నెట్టడానికి నిర్ణయించినట్టుగా కనిపిస్తాం. సో యుద్ధానికి సంబంధించి ఎలాంటి అప్డేట్ వచ్చినా మళ్ళీ మీతో లైవ్ లో జాయిన్ అవుతాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్.